ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. రైల్వేస్ నుంచి టెక్నీషియన్కి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ 2025కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6000కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. 10th ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అందరికీ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి వివరాలు అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆన్లైన్లో అప్లై ఎలా చేయాలో అది కూడా నేను మీకు అప్లై అయితే చేస్తాను. జోన్ అండ్ పోస్ట్ సెలెక్షన్ పూర్తి వివరాలతో ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీటీఎస్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో ఎలాగా అప్లై చేసుకోవాలి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్నీ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లైక్ చేసి ఒక సబ్స్క్రిప్షన్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఇక ఈస్టర్న్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. డేట్ ఆఫ్ సబ్మిషన్ పబ్లిషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆన్ వెబ్సైట్ వచ్చేసి 31/7/2025 రోజు అయితే ఆన్లైన్లో నోటిఫికేషన్ పబ్లిష్ అయితే చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 14/8/2025 రోజు అయితే ఓపెనింగ్స్ కానున్నాయి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 13/9/2025 రోజు అయితే క్లోజ్ అయితే అవుతున్నాయి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇండియన్ నేషన్ అయితే సరిపోతుంది. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ మస్ట్ సబ్మిట్ ఇన్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ 14/8/2025 రోజు ఓపెనింగ్ అయితే అవుతున్నాయని ఇక్కడ మళ్ళీ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్డ్వర్క్ డివిజన్ వచ్చేసి ఇందులో పోస్టులు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే అందరికీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఫిట్టర్, వెల్డర్ అండ్ మెకానిస్ట్ అండ్ కార్పెంటర్, పెయింటర్, లైన్మెన్, వైర్మెన్ ఇలాంటి చాలా పోస్టులు అయితే 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్కి సంబంధించి 200 పోస్టులు అయితే ఉన్నాయి. సో అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక్కడ లాల్ వర్క్షాప్కి సంబంధించి కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ టోటల్ పోస్టులు వచ్చేసి 249 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ పోస్టులు. సో అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ సేల్దార్ డివిజన్కి సంబంధించి కూడా 9 పోస్టులు అయితే 9 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 179 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు అన్ని కేటగిరీస్కి సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కాంచీపుర వర్క్షాప్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో 7 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 76 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా డివిజన్స్కి సంబంధించి ఇందులో నోటిఫికేషన్లో రిలీజ్ అయితే చేశారు. మీరు అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ జమాన్పూర్ వర్క్షాప్కి సంబంధించి కూడా ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో రిజర్వేషన్లు బట్టి మీకైతే పోస్టులు అయితే కేటాయిస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే who have completed 15 years of age and should not have completed 24 years. 24 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 15 years దాటిన వాళ్ళు అండ్ అలాగే 24 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 5 years ఆఫ్ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఉంది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years. అండ్ పర్సన్స్ బ్యాచ్ మార్క్కి సంబంధించి అయితే పీడబ్ల్యూబీడీకి సంబంధించి 10 years రిలాక్సేషన్ ఏదైతే ఉంది. ఫిల్లింగ్ టు డూ సో ఆల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్ ద రిలాక్సేషన్ స్టాండర్డ్స్. ఎవరైతే రిలాక్సేషన్ స్టాండర్డ్స్కి
ఎబో ఉంటారో వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ సర్టిఫికేట్ అనే ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. నేషనల్ సర్టిఫికేట్ NCVT ఆర్ CVT సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ స్లాట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ prepared in the respect of all eligibility candidates who applying against the notification. ఎవరైతే అప్లై ఉంటారో వాళ్ళకి స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళని అన్ని ఫామ్స్ అన్నీ క్లియర్గా చూసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వీళ్ళైతే ఆన్లైన్లోనైనా వెబ్సైట్లోనైనా వీళ్ళు లిస్ట్ని పెడదామని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాండిడేట్స్ స్కోర్డ్ 80.58 మార్క్స్ ఎవరైనా స్కోర్ చేసి ఉండి ఎగ్జామినేషన్లో ఇంత స్కోర్ చేసి ఉన్నారనుకో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి అయితే వాళ్ళని ఎంపిక అయితే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసి SC ST OBC వాళ్ళకి అయితే 100 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ హీ ఆర్ ఫుల్ఫిల్ ఆల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో నేను మరీ చెప్తాను ప్రతి వీడియోలో, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఎలిజిబులా కాదా, తర్వాత వచ్చేసి అన్ని సర్టిఫికెట్స్ అన్నీ క్లియర్గా నేను మెన్షన్ చేశానా లేదా అని ప్రతి ఒక్కటి క్లియర్ పిన్ టు పిన్ చూసుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై విజిటింగ్ లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద నోటీస్ బోర్డ్ వెబ్సైట్. ఈ లింక్ నేను బయోలో ప్రొవైడ్ చేశాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేశాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను www.rrcr.org.in వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్ రిలవెంటెడ్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అన్ని సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ అందులో నేమ్ ఎలా ఉంటే అలానే మీరు అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అప్లోడ్ అయితే చేయాలి. డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ స్కాన్డ్ సిగ్నేచర్ అండ్ స్టాండర్డ్ 10th మార్క్స్ షీట్ అండ్ ITI సర్టిఫికెట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఆఫ్ SC ST అండ్ PWBC ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాలని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్లో అప్లై ప్రాసెస్ ఏమేమి అప్లై చేయాలి, ఎట్లా చదువుకోవాలని ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తున్నాను. కానీ నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో చేరడానికైతే ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ ఉన్న నోటిఫికేషన్ అయితే రిజెక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎవరైతే సిగ్నేచర్ కంప్లీట్గా చేయకుండా అండ్ థంబ్ ఇంప్రెషన్ కరెక్ట్గా పెట్టకుండా కి మీరు సబ్మిట్ ఏ ఒక్కటి మిస్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ అదర్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ద నోటిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అయితే కాదు, ఓన్లీ అప్రెంటిస్‌షిప్ అంటే ఓన్లీ ఇంటర్న్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎవరైతే ఇంటర్న్‌షిప్ తీసుకుంటారో వాళ్ళకి నోటిఫికేషన్ ఏదైనా పడ్డప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1800 అయితే మీకు పోస్టులకు సంబంధించి అయితే మీ గ్రూప్ Dకి సంబంధించి 1800 అయితే పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 1800 అకామిడేషన్ కూడా వీళ్ళే మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ మెన్షన్ చేశాడు
అన్నీ క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఫార్మట్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆర్ అటాచ్డ్ అంటే మీకు మెడికల్ ఫిట్నెస్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.